మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. కాకరకాయ కూర. కాకరకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. కాకరకాయ ముక్కలు 1/2 కిలో, 1 ఉల్లిగడ్డ, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టమాటా, ధనియాల పొడి, కారం, బెల్లం, ఉప్పు, చింతపండు, నూనె, ఆవాలు. కాకరకాయ కర్రీ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకుందాం. ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇందులో ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్పట్లాడనివ్వాలి. ఇప్పుడు ముందుగా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుందాం. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం. ఉల్లిగడ్డ ముక్కలను సిమ్లో కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి. టమాటాను బాగా మగ్గనివ్వాలి. 3 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకుందాం. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇందులో ధనియాల పొడి, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ముక్కలను బాగా ఉడకనిద్దాం. మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. రెండు నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇందులో చింతపండు రసాన్ని వేసుకుందాం.
బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. మంచి టేస్ట్ వస్తుంది. ఐదు నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. నీరు బాగా ఇంకిపోయాయి. ముక్కలు కూడా బాగా ఉడికాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కాకరకాయ కూర రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.